వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. తెలంగాణలో రాజకీయ పార్టీలు మార్పులు కూర్పుల దిశగా ముందుకు సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సంస్థాగతంగా సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పార్టీల రాష్ట్ర అధ్యక్షుల నియామకాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి రెండు పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్. ఇక మరో పార్టీ బీఆర్ఎస్ సైతం ఇదే దిశగా అడుగులు వేస్తుంది. పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎలాగూ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఆల్రెడీ ఉన్నారు, అడిషనల్గా ఇంకేమేం చేయాలి బీఆర్ఎస్ పార్టీలో అనే దానిపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, దాదాపు 5 నెలలు అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ జూన్ 4న వెలువడబోతున్నాయి. అప్పటి వరకు రాజకీయ పార్టీల నేతలకు మధ్య కొంత గ్యాప్ అయితే దొరికింది. ఈ గ్యాప్లో ఆయా పార్టీలో ఎలాంటి సంస్థాగత మార్పులు చేయాలి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ను సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి, లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దానిపై కూడా అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్కి కూడా ఒక అంచనాకు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల వరకు, అంటే అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయనను అధ్యక్షునిగా నియమించారు. బండి సంజయ్ని తొలగించి ఆ ఎన్నికలకు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు వెంటనే వచ్చాయి కాబట్టి లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే ఆయన అధ్యక్షుడిగా ఉంటారని ముందుగానే జాతీయ స్థాయి నాయకత్వం ఒక క్లారిటీ ఇచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా కిషన్ రెడ్డి కూడా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం ఖచ్చితంగా ఖాయం. త్వరలోనే, అంటే వచ్చే నెలలోనే, దాదాపు జూన్ నెలలోనే అధ్యక్ష మార్పు, బీజేపీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉండబోతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చారు. దానికి ఆయన కృషికి ఫలితం దక్కింది. ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి పిసిసి అధ్యక్షుడిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేంజ్ చేయబోతుంది. అయితే పిసిసి అధ్యక్షుడు, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల వరకు కూడా అటు ముఖ్యమంత్రిగా, ఇటు పిసిసి అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి కొనసాగారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత, అంటే జూన్ 4 తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్పు అనేది ఖచ్చితంగా జరగబోతుంది. అక్కడ ఎవరెవరు కాబోతున్నారు, ఎవరెవరు రేస్లో ఉన్నారు, ఎందుకున్నారు, ఈ మార్పు ఏ రకంగా పిసిసి అధ్యక్షుడు నెక్స్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి ఉంది, ఈ విషయాన్ని కూడా మనం కాసేపట్లో తెలుసుకుందాం. దీంతోపాటు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే, బీఆర్ఎస్లో ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన అధ్యక్షుడు. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్కి కట్టబెట్టారు. అట్లా అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించారు. అయితే ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదు, అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మళ్ళీ కార్యకర్తల్ని, పార్టీని పునరుత్తేజం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు పార్టీని పట్టించుకోలేదు, పార్టీని సంస్థాగతంగా నిర్మించలేదనే ఒక విమర్శ బీఆర్ఎస్ పార్టీపై ఉంది. సరిగ్గా మొన్నటి ఎన్నికలకు ఒక ఏడాది ముందు మాత్రమే జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా 33 జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవం చేసింది. ఆ జిల్లాలకు జిల్లా అధ్యక్షులను మాత్రమే నియమించింది తప్పితే రాష్ట్ర కార్యవర్గం కానీ, జిల్లా కార్యవర్గం కానీ ఎక్కడా బీఆర్ఎస్ పార్టీకి లేదు. కాబట్టి కార్యవర్గాల నిర్మాణంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరో కీలక నేత హరీష్ రావుకి కొంత ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మూడు ప్రధాన పార్టీల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఏం జరగబోతుంది, ఆ పార్టీల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడబోతున్నాయి. కాబట్టి ఆ తర్వాత ఎలాంటి మార్పులు సమూలంగా జరగబోతున్నాయి, ఎలాంటి కూర్పు చేయబోతున్నారు, అంటే ఉన్న నాయకత్వాన్ని ఏ రకంగా కూర్పు చేయబోతున్నారు, ఇలాంటి అన్ని అంశాలపై కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన సమాచారం అందించేందుకు బీజేపీ కార్యాలయం నుంచి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుంచి ప్రతాప్ అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి శ్రీకాంత్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆ మూడు పార్టీల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నాయకులతో, కార్యకర్తలతో ఇప్పటికే దఫాలుగా అన్ని పార్టీలు కూడా సమీక్షలు నిర్వహించాయి. అసెంబ్లీ రిజల్ట్స్పై ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ ఓడిపోయాము, దానికి కారణాలు ఏంటి, గెలిచిన దగ్గర ఏవి దోహదం చేశాయి, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై కూడా మూడు ప్రధాన పార్టీలు కూడా ఒక క్లారిటీకి వచ్చాయి. దాదాపు ఎన్ని సీట్లు రాబోతున్నాయి లోక్సభ ఎన్నికల్లో అనే క్లారిటీ కూడా మూడు పార్టీల నాయకత్వానికి వచ్చేసింది. కాబట్టి రిజల్ట్ రావడమే తర్వాయి పార్టీలో మార్పులు అనేవి జరగబోతున్నాయి. మూడు పార్టీల్లో కూడా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు మనం మాట్లాడదాం. ముందుగా బీజేపీ కార్యాలయానికి వెళ్దాం. అక్కడ అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని పెట్టిన తర్వాత కొంత పార్టీలో నైరాశ్యం, కొంత అసంతృప్తులు వచ్చినప్పటికీ
8 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోగలిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. అంతకుముందు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచింది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత హుజరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఒకేసారి 8 అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ తరఫున. అది ఖచ్చితంగా మెరుగైన ఫలితంగా చూడాలి. అయితే లోక్సభ ఎన్నికల్లో అంతకు మించి అనే రకంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది బీజేపీ. ఖచ్చితంగా 8 అసెంబ్లీలో ఉంటే పార్లమెంట్లో 8 కంటే ఎక్కువగా అంటే 9-10 ఉంటారు లోక్సభ సభ్యులు అనే ఒక ధీమా బీజేపీలో కనిపిస్తుంది. మరోవైపు కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకే ఉంచుతారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. బీజేపీ నాయకత్వం కూడా ఈ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చినట్టే ఉంది ఇప్పటికే. కాబట్టి కిషన్ రెడ్డిని మారిస్తే గెలవబోయే ఎంపీల్లో ఒకరికి అంటే మొత్తం 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. అందులో గెలిచే ఎంపీల్లో ఎవరైతే ఎంపీగా గెలుస్తారో గెలిచిన ఎంపీకి మాత్రమే రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు ఇస్తారనే ఒక చర్చ జరుగుతుంది. అదే జరిగితే కిషన్ రెడ్డిని ఏ రకంగా మార్చబోతున్నారు? రాష్ట్ర అధ్యక్షుని రేస్లోకి ప్రధానంగా 4 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఇంతకుముందు హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశారు, గెలుస్తారనే ధీమాగా ఉన్నారు ఆయన. అటు కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఇంతకుముందు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు బీసీ ఈక్వేషన్లో. ఆ తర్వాత ఓసీ ఈక్వేషన్కి వస్తే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ, ఇటు మెదక్ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు. ఈ 4 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎలా ఈ నేతలను ఏ రకంగా కూర్పు చేయబోతుంది బీజేపీ? ఎస్ కళ్యాణ్, మీరు చెప్పింది 100% రైట్. ఏదైతే జూన్ 4 తర్వాత బీజేపీలో అనేకమైనటువంటి సంస్థాగత మార్పులు రాబోతున్నాయన్నది వాస్తవం. ఇటు రాష్ట్ర బీజేపీలో కాదు జాతీయ స్థాయిలో కూడా ఈ మార్పులు ఉంటాయన్నది కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే జేపీ నడ్డా టర్మ్ కూడా అయిపోయింది. ఆయనది గత పార్లమెంట్ ఎన్నికల ముందే ఆయన టర్మ్ను 1.5 ఇయర్కు బీజేపీ పార్టీ ఎక్స్టెండ్ చేసింది. దీంతో జాతీయ స్థాయిలో మార్పులు జరుగుతాయి, దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే మనం అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టడం జరిగింది. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే సమయంలోనే జాతీయ పార్టీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకే మీరు అధ్యక్షుడిగా కొనసాగుతారు, తర్వాత మీకు వేరే బాధ్యతలు అప్పగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ కండిషన్స్ తోటే కిషన్ రెడ్డి కూడా బాధ్యతలు చేపట్టారు. ముందుగా రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలను చేపట్టేందుకు కిషన్ రెడ్డి విముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయనకు ఇచ్చినటువంటి కొన్ని కండిషన్స్ ఆయన పెట్టడం, వాటిని జాతీయ పార్టీ యాక్సెప్ట్ చేయడంతో ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర బీజేపీలో అనేకమైనటువంటి సంస్థాగత మార్పులు రానున్నాయి. అందులో ముఖ్యంగా ఎవరైతే ఎంపీగా గెలుస్తారో వారే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలోకి వచ్చేందుకు రేసులో ముందుంటారన్నది కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పుడు కూడా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా అందులో అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టేంత వారు అందరూ బయట నుండి వచ్చిన వాళ్ళే కావడం, అంత అనుభవం ఉన్న వాళ్ళు కాకపోవడంతో ఎవరైతే ఎంపీగా కూడా ఉంది, ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటించాలి, నియోజకవర్గంలో ఎక్కువగా అందుబాటులో ఉండాలి. ఆ రకమైన ఈక్వేషన్స్తో ఎమ్మెల్యేలకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే బదులు ఎంపీకి ఇస్తే బెటర్ అనే ఒక అభిప్రాయం ఖచ్చితంగా బీజేపీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీగా ఉన్న బండి సంజయ్నే రాష్ట్ర అధ్యక్షుడిగా 3 ఏళ్ళు ఉంచారు, ఆ తర్వాత మళ్ళీ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎంపీకే అవకాశం దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎంపీగా గెలిచిన వారికే రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో సామాజిక సమీకరణలు కూడా పనిచేస్తాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీజేపీ ఒక హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళింది. ముఖ్యంగా బీసీని ముఖ్యమంత్రినిగా చేస్తాం, మేము అధికారంలోకి వస్తాం అంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భంలో ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీసీలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. దీంట్లో మరొక ఈక్వేషన్ కూడా చూడవచ్చు. ఇప్పటికే బీజేపీ లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎల్పీ లీడర్గా ఉండడంతో ఇక్కడ బీసీ వాళ్లకు అధ్యక్ష బాధ్యతలు వచ్చేందుకు కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే గతంలో అధ్యక్ష బాధ్యత చేపట్టినటువంటి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా. ఆయనకు లేదా ఎంపీగా గెలిస్తే ఈటెల రాజేందర్ కూడా ఆ రేసులో ముందుండే అవకాశం ఉంటుంది. బీసీ ఈక్వేషన్స్లో పరిశీలిస్తే ఈ ఇద్దరిలో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు, మరొకరు కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి, ఈటెల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరొక విధంగా ఓసీ నుండి ఇట్లా అధ్యక్ష బాధ్యతలను ఇవ్వాలి, కొంత
దూరం అవుతున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్కు దూరం అవుతున్నటువంటి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం రఘునందన్ పేరు ఎక్కువగా వినబడే అవకాశం ఉంటుంది. ఆయన పేరు కూడా ఎంపీగా గెలిస్తే మెదక్ నుండి ఆయనే గెలిచి వచ్చి ఉంటే అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. అదే తరహాలో మహిళా కోటలో ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ మహబూబ్నగర్ నుండి ఎంపీగా గెలిచి ఉంటే ఆమె కూడా అధ్యక్ష రేసులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చాలి అన్న చర్చ జరిగినప్పుడు డీకే అరుణ కూడా వస్తుందన్న చర్చ జరిగింది. ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీలో విస్తృతంగా జరిగింది. ఈ నలుగురిలో ఒకరికి ఎవరైతే ఎంపీగా గెలుస్తారో వాళ్ళు అధ్యక్ష రేసులో అయితే ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది. అదే స్థాయిలో ప్రస్తుతం కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరొకసారి ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం ఇవ్వడం లేదా జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీలో మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ ఎంపీ ఫలితాల తర్వాత దీనిపైన పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటుంది. ప్రతి డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ దాంతకంటే ముందు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కేంద్ర క్యాబినెట్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇటు ప్రభుత్వ పరంగా పనిచేయాల్సిన పనులు కానీ అదేవిధంగా సంస్థాగతంగా చేపట్టాల్సినటువంటి పనులు కానీ పార్టీలో అనేకంగా ఉంటాయి. కాబట్టి వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్షుల మార్పు ఉండే అవకాశం ఉంటుందన్నది కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ రకరకాల ఈక్వేషన్స్ను బేస్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ అయితే అదేవిధంగా ఎవరైతే ఎంపీగా గెలిచి వస్తారో వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలు చేపట్టేందుకున్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సాధారణంగా బీజేపీకి డిసెంబర్లో సంస్థాగత ఎన్నికలు ఉంటాయి. ఆ సంస్థాగత ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి నుండి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తూ వస్తారు. గ్రామ స్థాయి నుండి పోలింగ్ బూత్ స్థాయి నుండి ఒక 50% అంటే ఒక మండలంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూతులలో 50% పోలింగ్ బూతుల అధ్యక్షులను నిర్మించిన తర్వాత మండల అధ్యక్షులను ఒక జిల్లాలో 50% మండల అధ్యక్షులు నిర్ణయించినాక జిల్లా అధ్యక్షుడిని ఒక రాష్ట్రంలో యూనిట్గా తీసుకుంటే 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే జిల్లా అధ్యక్షులను 50% పైగా నియమించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహిస్తారు. అదే తరహాలో మొత్తం దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు 50% పైగా రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించిన తర్వాత జాతీయ అధ్యక్షుడు నియమిస్తారు. ఇది పార్టీ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే డిసెంబర్లో జేపీ నడ్డాను మార్చి కొత్త అధ్యక్షుడికి బాధ్యత ఇచ్చే తరుణంలో కింది స్థాయి నుండి కూడా మార్పులు చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కిషన్ రెడ్డిని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఈయనకు ఈ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించి జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. దానికంటే ముందుగానే కూడా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చి తర్వాత పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తారని ఒక చర్చ అయితే పార్టీలో కొనసాగుతుంది. మనం ఏదైతే 4 పేర్లు చెప్పుకుంటున్నామో ఇక్కడ కనిపిస్తున్న బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎంపీలుగా గెలిస్తేనే వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ కేంద్ర మంత్రి కావాలంటే ఖచ్చితంగా ఎంపీ గెలవాల్సిందే. కేంద్ర మంత్రిగా అవకాశం కావాలన్నా రాష్ట్ర అధ్యక్షుడిగా కావాలన్నా వీళ్ళు ఎంపీలుగా గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇందులో రఘునందన్ రావు, డీకే అరుణకి ఇంపార్టెన్స్ ఏంటంటే డీకే అరుణ ప్రస్తుత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్, అందులోనే ఆయన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంటుంది. అక్కడ ఆమె ఎంపీగా గెలవడం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కట్టడి చేసినట్లు బీజేపీ భావిస్తుంది. ఇక రఘునందన్ రావు విషయానికి వస్తే ఆయన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం అది. అక్కడ కేసీఆర్ని బీజేపీ కట్టడి చేసిందని భావించాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులు, బీసీ నాయకులు, బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తీసుకుంది బీజేపీ గతంలో. ఆ రేసులో ఉన్న ఇద్దరు నాయకులు ఇక్కడ ఉన్నారు. అంటే ఈ నలుగురు ఎంపీలుగా గెలిస్తేనే అవకాశం దక్కుతుందా రాష్ట్ర అధ్యక్షుడిగా, లేదంటే ఇంకే ఎలివేషన్ అయినా లేకపోయినా అవకాశం ఉంటుందంటారా? ఎలా ఉంది పార్టీలో చర్చ ఎలా ఉంది? ఖచ్చితంగా ఎంపీగా గెలిస్తేనే వీళ్ళకు రాష్ట్ర అధ్యక్షులుగా పోటీ పడేందుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు పోటీలో ఉండేందుకు రేసులోకి వస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో సాధారణంగా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకే బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం గత 10-15 సంవత్సరాలుగా కూడా బీజేపీలో అదే కొనసాగుతుంది. గతంలో కిషన్ రెడ్డి ఎమ్మెల్యే గెలిస్తేనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. అదే తరహాలో లక్ష్మణ్ కూడా ఎమ్మెల్యే గెలిస్తేనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే గతంలో ఎంపీలు లేరు కాబట్టి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తులకు బాధ్యతలు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఎంపీలుగా గెలిచినటువంటి వారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు మనకు ఎక్కువ కనబడుతున్నాయి. ఇటు రఘునందన్ అయినా, డీకే అరుణ అయినా, బండి సంజయ్ అయినా, ఈటెల రాజేందర్ అయినా ఈ నలుగురు ఎంపీలుగా గెలిస్తే మాత్రమే ఇటు కేంద్ర మంత్రి రేసులో కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష రేసులో కానీ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు డీకే అరుణ
ఈ రఘునందన్కు వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత, వారు గెలిచి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు రేస్లోకి వస్తారో చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్. ఇక కాంగ్రెస్ గాంధీ భవన్ వద్ద మా ప్రతినిధి ప్రతాప్ ఉన్నారు. ప్రతాప్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అటు పీసీసీ అధ్యక్షుడిగా ఇటు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలో మార్పు అనేది జరగబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా పీసీసీ అధ్యక్షుడిగా విజయవంతమయ్యారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ని గెలిపించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు వెంటనే ఉన్నాయి కాబట్టి ఆయన పార్లమెంట్ ఎన్నికల వరకు కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు ఎవరు పీసీసీ అధ్యక్షుడు కాబోతున్నారు? ఎందుకంటే అధికార పార్టీలో సీఎం ఒక సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పీసీసీ అధ్యక్షునిగా ఖచ్చితంగా రెడ్డి కాకుండా మరో సామాజిక వర్గానికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇందులో ప్రధానంగా బీసీ లేదా ఎస్సీలో అభ్యర్థులకే, ఎస్సీలో ఉన్న నాయకులకే ఈ అవకాశం దక్కబోతుంది. అందులో కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి అదే తరహాలో బట్టి విక్రమార్క అవకాశం ఇస్తారు. ఆల్రెడీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనే పీసీసీ అధ్యక్షుడు కూడా అవుతారు ఎస్సీ ఈక్వేషన్లో అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరు వచ్చే నెక్స్ట్ పీసీసీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? మా ప్రతినిధి ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, ఏం జరుగుతుంది? పీసీసీ అధ్యక్ష మార్పు అనేది ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తర్వాత జరగబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు కాంగ్రెస్ సాధించింది. లోక్సభ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలే వస్తాయని భావిస్తున్నప్పటికీ బీజేపీ నుంచి ఈసారి గట్టి పోటీ అయితే ఎదురైంది. ఈ ఫలితాల ప్రభావం పీసీసీ అధ్యక్ష మార్పులో ఏమైనా ఉంటుందా, లేకుంటే ఫలితం ఎలా వచ్చినా కూడా ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగబోతుందా? కళ్యాణ్, ఖచ్చితంగా చెప్పొచ్చు పీసీసీ చీఫ్ అనేది మార్పు ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు పీసీసీ చీఫ్గా సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు 2 పోస్టులో కూడా, కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ని అయితే ఖచ్చితంగా మారాలని కూడా ఏఐసీసీ ఆలోచన చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పీసీసీ వేరేకి బాధ్యతలు అప్పగించాలంటూ కూడా మొదట్లో ఒక చర్చ జరిగింది. కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా పార్టీ డిస్టర్బ్ కాకుండా ఉండేది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ తీరాలకు నడిపించారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్కు చాలా అత్యంత ప్రతిష్టాత్మకం. కేంద్రంలో గవర్నమెంట్ ఏర్పడాలంటే కనుక ఖచ్చితంగా ఎంపీల సంఖ్య చాలా కీలకం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ తెలంగాణలో 17 స్థానాలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందాలంటే కనుక పీసీసీ చీఫ్ను మారకుండా అట్లే కంటిన్యూ చేస్తే పార్టీ ఎక్కువగా సీట్లు గెలిచే అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఏసీసీ కూడా పీసీసీని మార్చకుండా అలాగే కంటిన్యూ చేసిన పరిస్థితుంది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ సీట్లు గెలిచినా, ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా ఖచ్చితంగా పీసీసీ మార్పు అయితే దాదాపు ఖాయమని ఒక పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. గాంధీ భవన్ వేదిక కూడా ప్రధానంగా పీసీసీ మార్పు పైన కూడా ఈ పార్లమెంటు ఎలక్షన్ జరిగిన తర్వాత అంటే పోలింగ్ ముగిసిన వెంటనే కూడా దీని పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా పీసీసీ చీఫ్కు సంబంధించి కొంతమంది నేతలు అయితే కీలకంగా పోటీ పడుతున్నారు. వాటికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానంతో కూడా తమకు సంబంధించిన లాబింగ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే సామాజిక వర్గాలను కూడా బేస్ చేసుకుని కూడా ఈసారి పీసీసీ చీఫ్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రజెంట్ సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పీసీసీ చీఫ్ వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తుంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గమా లేదంటే ఎస్సీ సామాజిక వర్గమా అనేది కూడా ఒక చర్చనీయాంశం అయితే ఉంది. తెలంగాణ సమాజంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు కాబట్టి వీటితో పాటు ఎస్సీలు కూడా చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ 2 సామాజిక వర్గాల్లో ఒకరికి ఇచ్చినట్లయితే కనుక ఆ సామాజిక వర్గాలను కూడా కాంగ్రెస్ వైపు మలుపుకునే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా అంటే గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా దళిత సీఎం అనేది చాలా కీలకంగా మారిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సీఎం ఇవ్వలేకపోయారు, దళితులకి ముఖ్యమంత్రి పదవి దక్కలేదు కాబట్టి కనీసం పార్టీ అధ్యక్ష పదవిని ఖచ్చితంగా ఇవ్వాలని ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. కర్ణాటకలో ఏ విధంగా అయితే డిప్యూటీ సీఎంగా అదేవిధంగా పీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ ఉన్నారు, ఇక్కడ కూడా డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ప్రజెంట్ బట్టి విక్రమార్క ఉన్నారు. గతంలో ఆయన సీఎల్పీ లీడర్గా ఉండి పాదయాత్ర కూడా చేసి పార్టీని విజయ తీరాలకు నడిపించడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఇప్పుడు బట్టి విక్రమార్కకు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు పీసీసీ చీఫ్కి ఇవ్వాలని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆయన బట్టి విక్రమార్క కూడా తనకు పీసీసీ కావాలని గట్టి పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్ టికెట్ విషయంలో తన భార్యకు సీట్ దక్కకపోయినప్పటికీ పీసీసీ చీఫ్ విషయంలో మాత్రం తనకు సహకరించాలంటూ కూడా ఏసీసీ పెద్దలను చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఒకవైపు ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పోస్ట్ విషయంలో చర్చ జరుగుతున్నప్పటికీ ఎస్సీ సామాజిక కోణంలోనే మరోవైపు అద్దంకి దయాకర్ పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. అద్దంకి దయాకర్కు ఆయనకు ఎమ్మెల్యే విషయంలో కూడా ఆయనకు సీట్ దక్కలేదు కాబట్టి తుంగతుర్తి నుంచి గతంలో 2 సార్లు పోటీ చేసి తక్కువ ఓట్లతోటి ఓడిపోయినప్పటికీ ఈసారి తుంగతుర్తి సీట్ను త్యాగ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీలో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ఆయన సైలెంట్గా ఉన్నారు. మొత్తం మీద పార్లమెంట్లో కూడా ఆయనకు సీటు దక్కుతుందని కూడా ఆ చర్చ జరిగినప్పుడు కూడా ఆయనకు అక్కడ టికెట్ దక్కపోయినా ఆయన పార్టీ లైన్లోనే పనిచేస్తున్నారు కాబట్టి ప్రతాప్, ఈ మధ్య మీకు గుర్తుండే ఉంటుంది, ఎక్కడో ఒక బహిరంగ సభలో అద్దంకి దయాకర్ పక్కనే ఉన్నారు, త్వరలోనే ఆయనకు పెద్ద పదవి వస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కామెంట్ చేశారు. అంటే పెద్ద పదవి అంటే ఇదే అనుకోవచ్చా?
డెఫినెట్ గా మెదక్ సభలోనే మాట్లాడారు. అక్కడ మెదక్ బహిరంగ సభలకు సంబంధించి నీలం మధు పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇదే కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అద్దంకి దయాకర్ కీలకమైన పదవిలో ఉండబోతారు. ఆయన పార్టీకి నడిపించే విధానంగానే కానీ ముఖ్యమైన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమైన పోస్టులో ఉండబోతున్నారు అంటూ కూడా ఇండికేషన్ ఇచ్చారు. సో రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితంగా అద్దంకి దయాకర్ నడుస్తున్నారు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఆయన వాయిస్ ని గొంతుకొని వినిపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఆయన సొంత జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించిన కీలకమైన నేతలతోటి కూడా ఆయన మాట పట్టింపులతోటి ఆయన నిష్ఠూర్కం కావాల్సి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అన్ని సందర్భాల్లో అండగా నిలిచారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్ విషయంలో చాలా పాజిటివ్ వేవ్ టాక్ లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్కే ఎక్కువగా రేవంత్ రెడ్డి నుంచి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఉంది కాబట్టి అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గమే కాబట్టి అతనికి ఇవ్వాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఇతనితో పాటు ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గంలో ఒకవేళ మాల సామాజిక వర్గం వీళ్ళు కాబట్టి ఒకవేళ మాదిగకే ఇవ్వాలనుకుంటే కనుక సంపత్ కుమార్ పేరు కూడా తెరపైకి వస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంపత్ కుమార్ కూడా ఆయన ఎంపీ టికెట్ కి ఆశించారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఆశించినప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన కూడా తర్వాత కీలకమైన పదవులు లభిస్తాయంటూ కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒకవేళ పీసీసీ చీఫ్ కి ఇవ్వాలంటే కనుక ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలంటే కనుక అందులోనూ మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాదిగ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవాలంటే కనుక సంపత్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎస్సీ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టినట్లయితే ఒకవేళ బీసీలకే ఇవ్వాలి, దాదాపుగా బీసీలు 50% వరకు ఉన్నారని తెలంగాణలో ఒక ఆలోచన కూడా చర్చ జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ బీసీలకు కనుక పీసీసీ ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా బీసీలకు సంబంధించి కూడా ఒక 2-3 పేర్లు అయితే ప్రధానంగా చర్చకు తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మదియాష్కి గౌడ్ పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఆయన గతంలోనే పీసీసీ చీఫ్ కు సంబంధించి కూడా చాలా తీవ్రంగా పోటీ పడ్డారు. నిజామాబాద్ నుంచి 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజెంట్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి సూచించినప్పటికీ కూడా ఆయన మళ్ళీ తిరస్కరించి దూరంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించి ముఖ్యంగా కీలకంగా పీసీసీ పోస్టులో అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తనకున్న పరిచయాల మేరకు ఏఐసీసీలో కూడా తనకు పీసీసీ కావాలని కూడా గట్టి పట్టుదల కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మదియాష్కి కూడా పేరు తెరపైకి ఉంది. వీరితో పాటు ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అంటే వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగారు. కాబట్టి పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కొన్ని అంశాలకు సంబంధించి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా పార్టీకి సంబంధించి గాంధీ భవన్ వేదికగా కానీ కొన్ని నియామకాలు కానీ మిగతా గాంధీ భవన్ వేదికగా నడిపించే వ్యవహారాలన్నింటినీ కూడా మహేష్ కుమార్ గౌడ్ సమర్థవంతంగా నడిపించారు. కాబట్టి ఒకవేళ ప్రమోషన్గా ఆయన కూడా ఇవ్వాలనుకుంటే కనుక ఆయన కూడా తెరపైకి అయితే ఉంది, ఆయన కూడా ఆప్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీరిద్దరితే కాకుండా అంజన్ కుమార్ యాదవ్, ముఖ్యంగా సిటీకి సంబంధించి అంజన్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం గొల్లకుర్మ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజంలో సో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అంజన్ కుమార్ యాదవ్ కూడా పేరు అయితే తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. అంజన్ కుమార్ యాదవ్ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడుగా ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారు. ప్రతాప్ అంజన్ కుమార్ యాదవ్ కి ఏంటంటే అంజన్ కుమార్ యాదవ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడికి రాజ్యసభ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ప్రధానంగా సిటీకి సంబంధించి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం ఉండాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఆయన సీనియర్ లీడర్ కాబట్టి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఇక్కడ పనిచేశారు. ముఖ్యంగా హైదరాబాద్ స్థానికంగా ఉంటారు కాబట్టి ఇక్కడ గాంధీ భవన్ వేదిక కూడా సేవలు అందించాలంటే కనుక అదేవిధంగా సీఎంగా విధంగా అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కానీ పార్టీకి కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా పార్టీని నడిపించాలంటే కనుక అంజన్ కుమార్ యాదవ్ సీఎం కన్సర్న్లలో పనిచేస్తారు. కాబట్టి వేరే వ్యక్తి వచ్చినట్లయితే కనుక వాళ్ళ అభిరుచులు వేరుగా ఉన్నట్లయితే కనుక ఒక పార్టీ వాయిస్ ఒక విధంగా ఉంటుంది, ప్రభుత్వ ఆలోచన ఒక విధంగా ఉంటే కనుక ఒక గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ క్యాడర్లో ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముఖ్యమంత్రి కన్సర్న్లో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కూడా పార్టీని నడిపించాలని ఒక ఆలోచన కనుక పార్టీ అధిష్టానం కనుక చేసినట్లయితే కనుక అంజన్ కుమార్ యాదవ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడిపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక యాదవ్ సామాజిక వర్గంతో భాగంగా బీసీ సామాజిక వర్గానికి కూడా అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే రెడ్లకు అంటే గౌడ్లకు బీసీలలో చూసినట్లయితే మంత్రివర్గంలో గౌడ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. కాబట్టి సేమ్ బీసీలలో ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరికి అవకాశం లేదు కాబట్టి పార్టీలో సముచిత స్థానం కల్పించినట్లయితే బాగుంటుందని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో కురువ యాదవ్ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిని కూడా సాటిస్ఫై చేసుకొని వారిని కూడా పార్టీ వైపు మలుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచనలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగా అంజన్ కుమార్ యాదవ్ కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బీసీ సామాజిక వర్గంలో చూసినట్లయితే మదియాష్కి గౌడ్, అదేవిధంగా మహేష్ గౌడ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ ఈ 3 ఛాన్సులు ఉన్నాయి. విధంగా ఎస్సీ
సామాజిక వర్గం చూసినట్లయితే ముగ్గురు పేర్లు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికి దక్కుతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ప్రతాప్, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అటు జగ్గారెడ్డి, సంగారెడ్డి నుంచి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా తాను పీసీసీ అధ్యక్షుల రేస్లోనే ఉన్నానంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు జగ్గారెడ్డి గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేవారో తొలగించినట్టున్నారు. ఆయనకు పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే ఆయన సంగారెడ్డికి వచ్చిన సందర్భంగా అక్కడ నర్సాపూర్లో జరుగుతున్న సభ సందర్భంగా కూడా జగ్గారెడ్డి చాలా కీలకంగా ఉంటారు. ప్రభుత్వ పనులంతా కూడా నేను చూస్తాను, పార్టీ పనులంతా కూడా జగ్గారెడ్డి చూడాల్సి ఉంటుంది. నేను ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ ఉన్నప్పుడు పార్టీని నడిపించేది రథసారథిగా జగ్గారెడ్డి ఉంటే బాగుంటుందని కూడా ఒక కామెంట్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా కూడా జగ్గారెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉంటాయి. నేను అడిగేది ఏంటంటే ఆల్రెడీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గమే జగ్గారెడ్డి కూడా. అట్లా ఒకే సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పీసీసీ ఇచ్చే అవకాశం అసలు ఉందా? ఆ ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేమ్ సామాజిక వర్గానికి ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ప్రాధాన్యత ఇస్తుందండు. అటు మాదిగ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మనకు తెలుసు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చింది, బీసీలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో జగ్గారెడ్డి పేరు పరిశీలనకు వస్తుందా? డెఫినెట్గా మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కువ టికెట్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు దక్కాయి కాబట్టి అప్పుడు గెలుపోవటంలో ప్రాతినిధ్యం తీసుకొని ఆ విధంగా కేటాయించామంటూ కూడా సరి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పార్టీ పదవికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ సమీకరణాలన్నిటి కూడా చర్చకైతే వస్తాయి, పెద్ద ఎత్తున ఈ చర్చనీయాంశంగా మారుతాయి. మిగతా ప్రతిపక్షాలే కానీ మిగతా సమాజం నుంచి కూడా ఒక ప్రశ్నలు అయితే చాలా తీవ్రంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పొలిటిక్స్గా అన్ని సామాజిక వర్గాలను కలుపుకెళ్ళి ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సేమ్ రెడ్డి సామాజిక వర్గానికి 2 పదవులు దక్కినట్లయితే కనుక చాలా వ్యతిరేకత వచ్చే ప్రభావం ఉంటుంది. కాబట్టి పీసీసీ చీఫ్ గా మాత్రం జగ్గారెడ్డికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి కాబట్టి అతనికి ఛాన్స్ దక్కే అవకాశం లేకపోతే చాలా వరకు అయితే బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి ఛాన్సెస్ అయితే దక్కే అవకాశాలు ఉంటాయి. కళ్యాణ్, రైట్. ఇక 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సమూల ప్రక్షాళన దిశగా రెడీ అవుతుంది. 10 ఏళ్ల పాటు అధికార పార్టీగా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీగా బీఆర్ఎస్ని నడిపిన కేసీఆర్ ఇప్పుడు కేవలం పార్టీని నడపాలి, పార్టీని బలోపేతం చేయాలి, వచ్చే 5 ఏళ్లలో వచ్చే రోజుల్లో జరిగే ఎన్నికలకు సిద్ధం చేయాలి. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా క్రూషియల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున సీట్లు కాంగ్రెస్ బీజేపీకి వస్తాయనే ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా సంస్థాగతంగా బలోపేతంగా ఉండాలి. స్థానిక ఎన్నికలు ఏవైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో అందులో గట్టి పోటీ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎదురు కాబోతుంది. ఈసారి 10 ఏళ్లుగా కూడా ఏకచక్రాధిపత్యంగా బీఆర్ఎస్ఏ విజయాలు నమోదు చేసింది. 33 జిల్లా పరిషత్తులు ఉంటే 33 జిల్లా పరిషత్ హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లా పరిషత్తుల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేసిన పరిస్థితి. అంటే వేరే ఏ పార్టీకి గతంలో అవకాశం లేదు. కానీ ఇప్పుడు అలా ఉండదు. కాంగ్రెస్ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. బీఆర్ఎస్ని కాపాడుకోవాలి, పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి. క్షేత్రస్థాయి నుంచి కూడా గ్రామ శాఖలు, మండల శాఖలు, రాష్ట్ర శాఖలు ఏర్పాటు చేయాలి. ఆ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రధాన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పడింది. ఎందుకంటే 2014 ముందు అంటే 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి కూడా 2014 వరకు 14 ఇయర్స్ ఉద్యమ పార్టీగా ఉంది. అప్పుడు పెద్ద క్షేత్రస్థాయిలో పార్టీ బలం కానీ పార్టీ నాయకత్వం కానీ అంతా అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీగా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి 14th వరకు. 14 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా పార్టీ పరంగా పెద్ద అవసరం ఏర్పడలేదు. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరిపోయారు. అక్కడ వేరే పార్టీ లేదా తెలంగాణలో అనే రకమైన పరిస్థితి గత 10 ఏళ్లలో. ఇప్పుడు చూస్తే అధికారం కోల్పోయిన కొద్ది నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ వాస్తవం అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనుకున్న ఫలితాలు రావనే ఒక అభిప్రాయం బీఆర్ఎస్లో ఉంది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అందులో ఇప్పటికే ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. హరీష్ రావు కీలక నాయకుడు. హరీష్ రావుకి కొంత క్యాడర్కి హరీష్ రావుకి మధ్య కమ్యూనికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి కూడా హరీష్ రావు క్యాడర్తో చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన అసెంబ్లీలో చూసాం, మనం గలం వినిపించారు. క్షేత్రస్థాయిలో కూడా అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరు చక్రం తిప్పుతున్నారు, ఇద్దరు తిరుగుతున్నారు గ్రామ స్థాయిలో. కాబట్టి హరీష్ రావుకి ఎలాంటి బాధ్యతలు రాబోతున్నాయి, హరీష్ రావుని ఏమైనా ముందు
ముందు ప్రమోట్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఇంకా ఏ నాయకత్వం ఏం చేయబోతుంది బీఆర్ఎస్ నాయకత్వం అనేది మాట్లాడదాం. మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు మనకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి. శ్రీకాంత్, ఏంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది, లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. అందులో కూడా బీఆర్ఎస్కి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపించట్లేదు. పైకి 12, 13 అని అక్కడక్కడ కేసీఆర్ అంటున్నా కూడా 2, 3 వస్తాయా అనే ఈ రకమైన అభిప్రాయమే ఉంది. కాబట్టి ఎలాంటి పార్టీలో ఎలాంటి మార్పులు కావాలని, ఎందుకంటే ఫీడ్బ్యాక్ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత అన్ని నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలతో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అందరూ సమావేశాలు అయ్యారు, మాట్లాడారు. అక్కడ నుంచి చాలా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు జరిగాయి, చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. పార్టీ పేరు మార్చాలనే అభిప్రాయం కూడా వచ్చింది. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టాలి, సాధ్యం కాదని కేసీఆర్ తేల్చి పారేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ఉండబోతుంది. అయితే బీఆర్ఎస్ని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఎలాంటి చర్చలు పార్టీలో జరుగుతున్నాయి? కళ్యాణ్, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పార్టీ నిర్మాణంపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇక పార్టీ నిర్మాణం, సంస్థాగతంగా నిర్మాణం బలోపేతంగా చేయాలన్న లక్ష్యంగానే పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ని కలిసిన కీలక నేతలతో కూడా పార్టీ బలోపేతంపై అధినేత చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతలతో చర్చలు చేసినట్టు తెలుస్తుంది. ఏ పార్టీకి లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి. కానీ వాటి పనితీరు మెరుగ్గా లేదని, ఆ పనితీరు అన్ని పార్టీ కార్యాలయాల్లో నేతలు అందుబాటులో ఉండడంతో పాటు పార్టీ క్యాడర్ కూడా ఎప్పుడు టచ్లో ఉండాలని, పార్టీ క్యాడర్ను పూర్తి స్థాయిలో అండగా ఉంటూ వారికి క్షేత్రస్థాయిలో వారిని పూర్తిగా సహకరిస్తూ ఉండాలన్న ఒక సూచనలు పార్టీ అధినేత చేస్తున్నారు. దీంతో పాటు పార్టీకి ఏ కమిటీలు కూడా ప్రస్తుతం లేనట్టే చెప్పుకోవచ్చు. 3 ఏళ్ల క్రితం వేసిన రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు మాత్రమే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ప్లీనరీ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులను పార్టీ నియమించింది. జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించినప్పటికీ జిల్లా కార్యవర్గాలు కూడా లేవు. రాష్ట్ర పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు, బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ చలామణి అవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యవహారాలు మొత్తం చక్కబెడుతున్నారని చెప్పుకోవచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర పార్టీ నేతలతో ఎప్పుడు సంప్రదింపులు జరుపుతూ పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు చూసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికల పరిణామాలను పూర్తిగా బేరీజు వేసుకుంటున్న పార్టీలో ప్రక్షాళన ఖచ్చితంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కూడా పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా హరీష్ రావుకు పార్టీ సెక్రటరీ జనరల్ పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా పార్టీ సెక్రటరీ జనరల్ పదవులు కీలక నేతలకే పార్టీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పార్టీ అంటే ఇటీవల పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్న కేశవరావు పార్టీ వీడడంతో ఇక ఆ స్థానాన్ని హరీష్ రావుతో భర్తీ చేసే ఒక ఆలోచన అయితే పార్టీలో కనిపిస్తుంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు గుర్తింపు ఉంది. హరీష్ రావుకు అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సొంత క్యాడర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పార్టీలో దాదాపు 90-95% నేతలు హరీష్ రావుని ఎప్పుడు అంటే సంప్రదించేందుకు అందుబాటులో ఉంటారన్న ఒక పేరు కూడా ఉంది. పార్టీలో ఉన్న పేరు, తనకున్న పరిచయాలు, తాను అంటే కార్యకర్తలతో నిత్యం టచ్లో ఉండే విధానం, అన్ని అంశాలను పరిశీలిస్తున్న పార్టీ అధినేత హరీష్ రావు కూడా ప్రమోట్ చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇంకా పార్టీ కసరత్తు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఖచ్చితంగా పార్టీ పూర్తి స్థాయిలో సమూల మార్పులు చేర్పులు తెచ్చేందుకే కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో పార్టీ రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి అంటే ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడంతో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. పార్టీని క్రమశిక్షణతో ఉంటూనే ప్రతిపక్ష పార్టీగా బలమైన పార్టీగా రాష్ట్రంలో అవతరించేలా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంగా పార్టీ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు చెప్పుకోవచ్చు. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.